నమస్కారం అందరికీ. 21 తారీఖు జూన్ 2026 ఆదివారం నాటి పంచాంగ శ్రవణం అండి. శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5 గంటల 46 నిమిషాలకి, సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకి, తిథి సప్తమి తిథి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రము పూర్వ పాల్గొని నక్షత్రం ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత ఉత్తరాపాద నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు యోగం సిద్ధి యోగము, కరణం వచ్చి వనిజాకరణము. ఇక అశుభ సమయంలో దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 4 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 4 గంటల 58 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 37 నిమిషాల వరకు ఉంటుంది. రాహు కాలం సాయంత్రం 5 గంటల 11 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల వరకు ఉంటుంది. గులి కాలం మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈరోజు శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజాము 4 గంటల 10 నిమిషాల నుండి తెల్లారుజాము 4 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 2 గంటల 51 నిమిషాల నుండి తెల్లారుజాము 4 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు ఉంటుందండి. ఇక ఈ రోజు శుభకార్యాలకి మంచిదేనా? అవునండి, బాగానే ఉంది. ఆదివారము తిథి సప్తమి తిథి వస్తుంది. అంటే మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు సప్తమి తిథి ఉంటుంది. తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. అష్టమి తిథి రాకుండా ముందరే అంటే సప్తమి తిథి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు దినం బాగుంది. అన్ని శుభకార్యాలకి ఈ రోజు మంచిదే. మీరేమైనా శుభకార్యాలు చేసుకోవాలంటే మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల లోపల చేసుకోండి. ఓకే అండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, నేనుతో సమాప్తం. నమస్కారం.